శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలిని మంత్రన్యాసం పరమేశ్వరుడు పలికెను. ఇప్పుడు షడ్విధ న్యాసపూర్వకములకు నానావిధ మంత్రములు చెప్పెదను. ఈ షడ్విధ న్యాసములు శాంభవ శాక్త యామలములు అని మూడేసి విధములు. శాంభవ న్యాసం నందు షోడశి గ్రంథి రూపముగు శబ్దారాశి ప్రధానం. 3 విద్యలు వాటి గ్రహములు ద్వితీయ న్యాసం. త్రితత్వాత్మక న్యాసం మూడవది. వనమాల న్యాసం 4వది. ఇది 12 శ్లోకాలలో ఉన్నది. రత్నపంచక న్యాసం 5వది. నవాక్షర మంత్ర న్యాసం 6వది. శాక్తపక్షమున మాలిని న్యాసం మొదటిది. త్రివిద్యా న్యాసం 2వది. అఘోర్యష్టక న్యాసం 3వది. ద్వాదశాంగ న్యాసం 4వది. షడంగ న్యాసం 5. అస్త్రచండిక 6. క్లీం హ్రీం క్లీం శ్రీం హ్రూం ఫట్ అను 6 బీజమంత్రముల షడ్విధ న్యాసమే యామల న్యాసం. ఈ 6 శ్రీం బీజన్యాసం సకల మనోరథ సిద్ధిప్రదం. నా మొదలు ఫా వరకు చేయ న్యాసం మాలిని న్యాసం. నాతో ప్రారంభించు లేదా నాదమును చేయి శక్తిని శిఖపై న్యాసం చెయ్యాలి. ఆ గ్రసనీ శక్తి, సా శిరోమాల నివృత్తి శక్తి. ఈ రెండింటి స్థానం శిరస్సు. శాంతి ప్రతీకమగు టా న్యాసం కూడా శిరస్సుపై చెయ్యాలి. చాముండా ప్రతీక అయిన చా న్యాసం నేత్రత్రయంపై చెయ్యాలి. ప్రియదృష్టి స్వరూపమగు ఢాను నేత్రద్వయమందరు. గుహ్యశక్తి ప్రతీకమైన నేని నాసికాద్వయమందరు. నారాయణీ రూపమగు నాను కర్ణద్వయమందు. మోహిని రూపమగు తాను కుడి చెవియందు. ప్రజ్ఞా ప్రతీకమగు జాను ఎడమ చెవియందు. వజ్రుని దేవుని ముఖంనందు. కరాళీ శక్తి ప్రతీకమైన కాను కుడి కోరయందు. కపాలిని రూపమగు ఖాను ఎడమ భుజం పైన. శివ ప్రతీకమైన గాను ఎడమ కోరయందు. ఘోరాశక్తి ప్రతీకమగు ఘాను ఎడమ కోరయందు. శిఖాశక్తి సూచకమగు ఊను దంతములందును. మాయా ప్రతీకమగు ఈని జిహ్వపైన. నాగేశ్వరి రూపమగు ఆను వాగింద్రియం పైనను. శిఖివాహిని రూపం గల వాను కంఠంనందు న్యాసం చెయ్యాలి. భాతో భీషణీ శక్తిని కుడి స్కందమందు. మాతో వాయువేగం ఎడమ స్కందం నందును. డాతో వామాశక్తిని కుడి భుజమందు. ఢాతో వినాయకాదేవుని ఎడమ భుజం మందు. పా పూర్ణిమా శక్తులను 2 హస్తములందును. ప్రణవ సహిత ఓంకార శక్తిని కుడి చేతి వ్రేళ్లయందు. సహిత దర్శనీ శక్తిని ఎడమ చేతి వేళ్లయందు. ఆహా సంజీవనీ శక్తులను హస్తంనందు. టా కపాలని శక్తులను కపాలమందు. తా సహిత దీపనీ శక్తిని సూరదండమందు. జయంతి శక్తిని త్రిశూలమందు. యా సహిత సాధిని దేవుని వృద్ధి యందు న్యాసం చెయ్యాలి. సా పరమాక్ష దేవులను జీవనియందు. హా అంబికాదేవులను ప్రాణంనందు. చా సహిత శరీరాదేవుని దక్షిణస్థానంనందు. నీ సహిత పూతనను వామస్థనమందు. ఆ సహిత ఆమోటిని స్తనదుగ్ధమందు. ధా సహిత లంబోదరిని ఉదరమందు. క్షా సహిత సంహారికను నాభియందు. మా సహిత మహాకాలిని నితంబనమందు. సా సహిత కుసుమ మాలాదేవుని గుహ్యదేశమందు. షా సహిత శుక్రదేవకను శుక్రంనందు. తా సహిత తారాదేవిని ఊరుద్వయమందు. దా సహిత జ్ఞానాశక్తిని కుడి మోకాలందు. ఔ సహిత క్రియాశక్తిని ఎడమ మోకాలియందు. ఓ సహిత గాయత్రీదేవుని కుడి పిక్కయందు. ఓం సహిత సావిత్రిని ఎడమ పిక్కయందు. దా సహిత దోహిణిని కుడి పాదమందు. ఫా సహిత ఫేత్కారిని ఎడమ పాదమందు న్యాసం చెయ్యాలి. మాలిని మంత్రంలో 9 అక్షరములుండను. ఆ సహిత శ్రీకంఠుని శిఖయందు. ఆ సహిత అనంతుని ముఖంనందు. ఆ సహిత సూక్ష్మాన్ని కుడి కంటియందు. ఈ సహిత త్రిమూర్తులను ఎడమ కంటియందు. ఊ సహిత అమరీసుని దక్షిణ కర్ణమందు. ఊ సహిత అర్థాంశకమును వామకర్ణమందు. రూ సహిత భావభూతిని దక్షిణ నాసాగ్రమందు. రూ సహిత తిథీసుని వామనాసాగ్రమందు. లు సహిత స్థానమును దక్షిణ కపోలమందు. లు సహిత హరిని వామ కపోలమందు న్యాసం చెయ్యాలి. ఏ సహిత కటేశని క్రింది దంతపంక్తి యందు. ఐ భూతీసులను పై దంతపంక్తి యందు. ఓ సద్యోజాతులను కింది ఓష్టమందు. ఔ అనుగ్రహీసులను పై ఓష్టంనందు. క్రూరులను కంఠబిలమందు. అహా మహాసేనులను జిహ్వయందు. కా క్రోధీసులను దక్షిణ స్కందమందు. కాఠ్ చండీసులను బాహువులందు. గా పంచాతకులను మోచేతియందు. ఘా శకులను దక్షిణ కంకణమందు. జా ఏకపాదులను వామాంగులయందు. చా కూర్మకులను వామస్కందమందు న్యాసం చెయ్యాలి. ఛా ఏకనేత్రులను బాహువులందు. జా చతుర్ముఖులను మోచేతియందు. ఝా రాజసులను వామకంకణమందు. ఇన్యా సర్వకామాదులను వామాంగులందును. టా సోమేశ్వరులను నితంబమునందు. ఠా లాంగలను కుడి తొడయందు. డా దారకులను ఎడమ మోకాలందును. ఢా అర్ధజనేశ్వరులను కుడి పిక్కయందు. నా ఉమాకాంతులను దక్షిణ పాదాంగములందు.
తా ఆషాఢులను నితంబం నందును, ధ దండులను ఎడమతొడయందు, దా భిదులను ఎడమ మోకాల యందు, ధా మీనములను ఎడమ పిక్కల యందు, నా మేషములను వామపాదాంగములందు, పా లోహితులను దక్షిణ కుక్షియందు, ఫా శిఖులను వామ కుక్షియందు, బా గలందులను పృష్ఠవంశమందు, భా ద్విరండులను నాభియందును, మా మహాకాళ్ళను హృదయమందు, యా వాణీసులను త్వక్కునందు, రా భుజంగేసులను రక్తం నందు, లా పినాకులను మాంసం నందు, వా ఖడ్గీసులను శరీరమందు, సా బకులను ఎముకలందును, షా శ్వేతులను యజ్ఞయందును, సా సహిత భృగువును శుక్రధాతువందు, హా నకులీసులను ప్రాణమునందును, క్షా సంవర్తకులను పంచకోశములందు న్యాసం చేయాలి. హ్రీం బీజంతో రుద్రశక్తులను పూజించిన వాడు సకల మనోరథములు పొందును. అష్టాష్టకం పరమేశ్వరుడు పలికెను. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన త్రిఖండిని గురించి చెప్పెదను. ఓం క్షం నమో భగవతే రుద్రాయ నమః. వచనం శుభం అను మూలోక్తముగా బ్రహ్మఖండ పదమంది రుద్రమంత్రములకు సంబంధించిన 120 అక్షరములున్నవి. ఓం నమశ్చాముండే విచ్చే స్వాహ అను మూలోక్తముగా యథోచిత్తాక్షరము గల 2వ మంత్రఖండం విష్ణుఖండ పదము. ఓం నమశ్చాముండే నమో విచ్చే అను మూలోక్త మంత్రం మహేశ్వర ఖండం. 31 పదములు కలది. దీనిలో 171 అక్షరాలున్నవి. ఈ 3 ఖండములకు త్రిఖండి అని పేరు. ఈ త్రిఖండి మంత్రానికి ఆద్యంతములందు హేం ఘోంలను పంచప్రణవాలను చేర్చి జప పూజాదులు చెయ్యాలి. హేం ఘోం శ్రీ కుబ్జికాయ నమః అను మంత్రమును త్రిఖండి పదముల సంధులయందు చేర్చాలి. అకులాది త్రిమధ్యగా, కులాది త్రిమధ్యగా, మధ్యమాది త్రిమధ్యగా, పాద త్రిమధ్యగలు 4 విధములుగా మంత్రపిండములు. 3.5 మాత్రలు గల ప్రణవాన్ని మొదట చేర్చి వీటి జపాన్ని పూజను చెయ్యాలి. పిదప ఓం క్లౌం శిఖా భైరవాయ నమః అను భైరవ శిఖామంత్ర జపం పూజ చెయ్యాలి. స్ఖాం స్ఖీం స్ఖేం ఇవి 3 సబీజ త్రక్షరములు. హ్రాం హ్రీం హ్రేం ఇవి నిర్బీజ త్రక్షరములు. విలోమ క్రమాన క్షా మొదలు కా వరకు ఉన్న 32 అక్షరముల వర్ణమాలకు అకుల అని పేరు. దీనికి అనులోమ క్రమాన సకుల అని పేరు. శశిని, భావని, పావని, శివ, గాంధారి, నా పిండాక్షి, వా అజర, యా కుమారి, నా కాళరాత్రి, దా సంకట, ధా కాళిక, ఫా శివ, నా భవఘోర, టా భీభత్స, తా విద్యుత, ఠా విశ్వంభర శంసిని, ఓ విశ్వంభర, ఆ శంసిని, దా జ్వాలామాలిని, కరాలి, దుర్జయ, రంగి, వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఖా కాళికా, కులాలంబి, అనులోమ, రా పిండని, ఆ వేదిని, ఐ రూపి, వై శాంతిమూర్తి, కళాకుల, రు ఖడ్గిని, ఓ వనితాకుల, లు సుభగా వేదనాదిని, కరాలి, మధ్యమ, అహ అపేతరయ అనే శక్తులను యోగపీఠంపై క్రమంగా పూజించాలి. స్ఖాం స్ఖీం స్ఖౌ మహాభైరవాయ నమః అనేది మహాభైరవ పూజా మంత్రం. బ్రహ్మాని అష్టకదళంన అక్షోద్య, రుక్షకరి, కర్ణి, రాక్షసి, క్షపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, క్షేమ అనే శక్తులుండను. ఇలా లీలావతి, నీల, లంక, లంకేశ్వరి, లాలస, విమల మాలలు మహేశ్వరి అష్టకమున ఉందురు. హుతాసన, విశాలాక్షి, హ్రూంకారి, బడవాముఖి, మహారవి, క్రూర, క్రోధ, ఖరాసన అనేవారు కౌమారి శరీరం నుండి ప్రకటితమైన వారు. వీరు పూజితులై సకల సిద్ధులను ఇచ్చెదరు. సర్వజ్ఞ, తరళ, తార, ఋగ్వేద, హయానన, సారాహర, స్వయంగ్రాహ, శాశ్వతి అనే 8 శక్తులు వైష్ణవి కులమున ప్రకటమైన వారు. తాలు జిహ్వ, రక్తాక్షి, విద్యుజిహ్వ, కరంకరి, మేఘనాథ, ప్రచందోగ్ర, కాలకర్ణి, కవిప్రియులు వారాహి కులమందు ఉత్పన్నమైన వారు. విజయం కోరువాడు ఆ శక్తులు పూజించాలి. చెంప, చెంపావతి, ప్రచంప, జ్వలితానన, పిశాచి, పిచివక్త్ర, లోలుప అనేవారు ఇంద్రాణి శక్తి కులమందు ఉత్పన్నమైన వారు. పావని, యాచని, వామని, దమని, బిందువేల, బృహత్ కుక్షి, విద్యుత విశ్వరూపిణులు. చాముండా కులోత్పన్నులు. వీరిని మండలమందును పూజించినచో విజయం నెత్తురు. యమజిహ్వ, జయంతి, దుర్జయ, యమాంతిక, బిడాలి, రేవతి, జయ, విజయులు మహాలక్ష్మి కులమందు ఉత్పన్నమైన వారు. ఈ విధంగా 8 అష్టకములు వర్ణించబడినవి. ఓం శాంతి శాంతి శాంతి.